దేవుడు తన గ్రంథంలో రాసేది మాటల తర్వాత క్రియలు రాస్తాడంట. అందుకనే పౌలు రోమాపత్రికలో ఈ మాట అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో, రోమాపత్రిక 14వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను, వినండి. రోమా 14:11 వచనం, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి చెప్పండి ఏం చేయాలట? లెక్క అప్పగించుకోవాలి. దేవుడు మన క్రియలన్నీ రాసి ఆయన లెక్కడుగుతాడు. దేవుడు మన క్రియలన్నీ రాసి లెక్కడుగుతాడు. ఏమి క్రియలు ఆ గ్రంథంలో రాసుకోగలుగుతాడు ఆయన. యేసు ప్రభు వారు పర్వత ప్రసంగం చేసినప్పుడు, కొండ మీద ప్రసంగంలో 2 రకాల క్రియలు మనం చెయ్యాలి అని ఆయన బోధించారు. ఆ 2 క్రియలే రాస్తాడు ఆయన. చూపిస్తాను రండి. మత్తయి సువార్త 5:16లో ఒక క్రియ ఉంది. మత్తయి సువార్త 5:16 చదవండి ఎవరైనా. మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. చాలు. ఏంటమ్మా ఏం క్రియలు అంటేవి? మర్చిపోయారు అప్పుడే. సత్క్రియలు. సత్క్రియలు అంటే అర్థం దేవుని మహిమ నిమిత్తం సాటి మనిషికి నువ్వు చేసే ఒక క్రియ. అంటే ఎవరి మహిమ కొరకు? మళ్ళీ నీకు మహిమ రావాలని కాదు, సాటి మనిషి మేలు చేస్తూ దేవునికి మహిమ వచ్చేటువంటి క్రియలు చేయడమే సత్క్రియలు చేయటం. తర్వాత 2వ రకమైన క్రియలు ఉన్నాయి. చూడండి 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమి రాసిందో సత్క్రియలు వివరిస్తాను. తర్వాత చూడండి 6:1 ఏమి రాసింది? మనుషులకు కనబడవలనని వారు ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి. మనుషులు కనబడేలాగా చేయవలసినవి సత్క్రియలు, మనుషులు కనబడకుండా ఉండేలాగా చేయవలసినవి నీతి క్రియలు. నువ్వు చేసే నీతి క్రియలు మనుషులు కనబడకుండా ఏమి చేశావో అన్నీ రాసుకుంటాడు. దేవుని మహిమపరచు నిమిత్తం మనుషులు కనబడేలా చేశావే నీ సత్క్రియలు, అవి కూడా రాసుకుంటాడు. అమ్మ వింటున్నారా? సత్క్రియలేమో మనుషులు కనబడేలా చెయ్యండి దేవుని మహిమ కొరకు, నీతి క్రియలు మనుషులు కనబడకుండా చెయ్యండి. అమ్మ వింటున్నారా? అవి దేవుని గ్రంథంలో వ్రాయబడతాయి అన్నట్టు. ఇప్పుడు సత్క్రియల గురించి మీతో చెప్తాను. సత్క్రియలు అంటే దేవుని మహిమ కలిగేలాగా ఇవ్వండి, మనుషులు కనబడేటట్లు మనుషుల మేలు కొరకు కొన్ని క్రియలు చేయటం. సంఘములో ఒక విధవరాలు ఉంది. ఆమె ఎప్పుడు వచ్చినా ఆ చిరిగిపోయిన చీరే కట్టుకుని వస్తుంది. నువ్వు బాగా ప్రార్థన చేసుకొని, ఆంటీ ఆంటీ ఎప్పుడు చూసినా నువ్వు ఈ చీరలోనే కనబడుతున్నావు, ఇది కూడా రంగు వెలిసిపోయింది, ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు, మీరు ఏమీ అనుకోకపోతే ఈ 2 చీరలు ఉన్నాయి నా దగ్గర, అవి మీకు బాగుంటాయి అని తీసుకొచ్చి ఇచ్చావనుకోండి. ఆమె వేసుకున్నప్పుడు అందరికీ కనబడుతుంది ఆ చీర. ఆమె మేలు కొరకు చేసావో అందరికి కనబడేలాగే ఉన్నాయి ఆ చీరలు. ఇప్పుడు ఎవరికి మహిమ వస్తుంది అని అంటే, ఈ సహోదరికి దేవుడు ఈ మనసిచ్చినందుకు దేవునికే స్తోత్రము కలుగును గాక. ఆమె ఒక సత్క్రియ చేసింది. ఆలకిస్తున్నారా? మణిపూర్లో క్రైస్తవులు హింసల పాలవుతున్నారు. హింస ఒక రోజుతో తెల్లారిపోలేదండి. కిందటి సంవత్సరం మే నెల 3వ తారీఖున మొదలైంది హింస. అక్కడ ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది. భారతదేశం ప్రధానమంత్రి గారు కానీ, భారతదేశంలో ఉన్న మంత్రులు కానీ, చివరికి భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ఈ ముఖ్యమంత్రులు కానీ ఏమో ఎవరికి అది పట్టడం లేదు. మరి ఎందుకనో ఏంటో ఎప్పటికీ అర్థం అవడం లేదు. అంటే వాళ్ళ క్రైస్తవులు కాబట్టి వాళ్ళ చావని అనుకుంటున్నారా, లేదా వాళ్ళ భారతదేశ పౌరులు కాదు అనుకుంటున్నారా? మరి వాళ్ళ చావుకి వాళ్ళు వదిలేశారంటే 1 రోజు 2 రోజులు అయితే అనుకోవడానికండి. ఇప్పుడు కొన్ని వేల మంది ఉన్న ఇల్లు ఉన్న ఊరు వదులుకొని అరణ్యాల బట్టి దిక్కులేక ఎక్కడ పడితే అక్కడ బ్రతుకుతున్నారు. సరైన తిండి లేదు, సరైన గుడ్డ లేదు, సరైన వైద్యం లేదు, సరైన చదువు లేదు, బికారులైపోయి బతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ దేశంలో 2 తెలుగు రాష్ట్రాలు మినహాయించి
ఒక తమిళనాడు, కేరళ వాళ్ళు కూడా కొంచెం పనిచేశారనుకోండి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు దేవుని మహిమ నిమిత్తం వాళ్ళకి ఏదైనా ఉపకారం చెయ్యాలని ఎన్ని లక్షలు పట్టుకెళ్ళి పోగేసి పడేశారో తెలియదండి. అంతేందుకు మా చర్చి నుంచే 12 లక్షల పట్టుకెళ్ళి పనిచేశాం మేము. 12 లక్షల రూపాయలతో వాళ్ళకి కావలసిన బట్టలు, ఆ చలిలో వాళ్ళకి దుప్పట్లు, వాళ్ళకి కావలసిన గ్రోసరీ సరుకులు, వాళ్ళకి కావలసినటువంటి పిల్లలకు పుస్తకాలు, వాళ్ళకి కావలసినటువంటి మందులు, వాళ్ళ చిన్నపిల్లలకు కావలసిన సెర్లాక్ ఇవ్వండి, పాల పౌడర్లు ఇవ్వండి, 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పట్టుకెళ్ళి ఇచ్చాము. 3 విడతలకు వెళ్ళి ఇచ్చాము మేము. ఎవరి కొరకు చేశాం ఇదంతా అంటే ఆయన మహిమ కొరకు, తోటి విశ్వాసుల యొక్క క్షేమం కొరకు చేసిన సత్క్రియలు. దేవుని పిల్లలమైన మనం దేవుని మహిమ నిమిత్తం మనుషులు కనబడేలాగా సాటి మనిషికి ఉపకారం చేసే కొన్ని సత్క్రియలు మనం చెయ్యాలి. అవి దేవుడు రాసుకుంటాడంట. చూడండి ఏమన్నాడు ఆ హెబ్రీ పత్రిక 6:10లో ఈ సత్క్రియల విషయమై ఆయన చూపే ఫలితం అక్కడ రాసింది. చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 6:10 చదవండి. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను చేయుచుండుటను బట్టి, తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు చేసిన కార్యాలకు మీకు ఫలితం ఇచ్చేస్తాడు. కనుక సత్క్రియలకు, వింటున్నారా, సత్క్రియలు ఏం చేయాలట? అందరికీ కనబడేలా చేయాలట. ఎవరికి చెయ్యాలి? అవసరం ఉన్నవారు ఎవరికైనా చెయ్యాలి. సంఘం లోపల ఉన్న వాళ్ళ, సంఘం వెలుపల ఉన్నవారు మనకు అనవసరం. కానీ వాళ్ళు మన ఉపకారం కొరకు అవసరతలో ఉన్నారు, చేయటమే అంతే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మీరు సత్క్రియలు చేయటం అనేది మీ భక్తి జీవితంలో అలవాటయిందా? అరే మీ సంఘములో కొంతమంది పిల్లలు ఉన్నారు, యవనస్తులు, వాడు చదువుకుంటే ప్రయోజకుడు అవుతాడు, ఫీజు కట్టలేకపోతున్నారు వాళ్ళ అమ్మ నాన్న. ఎవరైనా ముందుకొచ్చి ఫీజు కట్టే మనస్తత్వం ఉందా? ఒక విధవరాలు ఉంది, ఆమెకు ఏమండి వైద్యం అవసరం. ఆమె వైద్యానికి తీసుకెళ్ళడానికి ఎవరు లేరు, ఆమె మందులు కొనుక్కోవడానికి డబ్బు లేదు. ఎవరైనా ఒకరు పూనుకొని కొంచెం వైద్యంకు తీసుకెళ్దాం అమ్మను, తర్వాత ఏదో మందులు కొనిపెడదాం అనే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారా? మన గుడి సాలదు, గుడిలో గుండము సాలదు, మొత్తం ఇంకే రకాలైతే ఇంకా సాటి మనిషి అవసరం చూసుకొని చేసేది ఒకటి ఉందా? అరే మా తీర ప్రాంతాల్లో ఆ పాస్టర్ గారు అక్కడ సేవ చేస్తున్నారట, ఏదో మందిరం కట్టే పని పెట్టుకున్నారంట, పాపంతనే చాలా భారం అయిపోతుందని ఈ నోట ఆ నోట విన్నాం అని మీ పాస్టర్ గారికి వచ్చి, అన్న పాస్టర్ అన్న, ఆ పాస్టర్ గారు మన తీర ప్రాంతంలో సేవ చేస్తున్నాడంట, మందిరం ఏదో కడుతున్నాడంట, చాలా కష్టాల్లో ఉన్నాడట, నేను నా కుటుంబం కొంచెం పైసలు పోగేసాం, మేమిస్తే మళ్ళీ పాస్టర్ గారు తీసుకోవడం ఇబ్బంది పడతారేమో, ఆయన తోటి సేవకుడుగా మేము ఇచ్చామని కూడా చెప్పకుండా డబ్బు ఇవ్వండి అన్న అని ఎప్పుడైనా ఇచ్చారా అండి? స్థానిక సంఘానికే సరిగా కానుకేమన్న దొంగ ముఖానివి, స్థానిక సంఘానికే కానుకేమన్న దొంగ ముఖంవి, ఇక వేరే సేవకుడు అవసరం తెలుసుకుని ఇచ్చేటంత ఎక్కడుందండి? ఈవిడ గారు ఉట్టిగా ఎగరలేదట, స్వర్గానికి ఏమి ఎగురుద్ది? మీ వైపు సామెత చెప్పన, ఇది మింగడానికే మెతికే లేదట, మేసాలకు సంపంగనున్నట్ట. అసలు ఉన్న చోటే ఒక మనిషి అవసరం చూసుకుని సత్క్రియ చేయడం రాని మనిషివి, ఇక దూరం ఉన్న వాళ్ళకి ఏం చేస్తామండి మనం? సత్క్రియలు అనేవి అంత ఈజీగా రావండి. చూపిస్తాను. తీతుకు రాసిన పత్రిక చెప్పినంత బాగా సత్క్రియల గురించి ఇక బైబిల్లో ఏ పుస్తకము మాట్లాడలేదండి. నేను మీకు చూపిస్తాను, చూడండి ప్రియులారా. తెరవండి ఒకసారి. తీతుకు రాసిన పత్రికలో మీ కొరకే చదువుతున్నాను. 14 వచనం చదవండి. 2:14లో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను, దేవుని ప్రజలంటే ఎవరో తెలుసా? సత్క్రియలు చేయడంలో ఆసక్తి కలిగిన ప్రజలు వీరు. ఆసక్తి ఉంది కాబట్టి 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. ఆసక్తి ఉంది కాబట్టి సత్క్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మా వింటున్నారా? ఆసక్తి ఉంది కనుక సత్క్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
అదే 3వ అధ్యాయంలో చదువుతాను చూడండి, 8వ వచనంలో, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు మనసుంచున్నట్లు. సత్క్రియలు చేయడానికి ఆసక్తి ఉంది, సత్క్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని సత్క్రియలు చేయటంలో మనసు పెట్టారంట వీళ్ళు. అమ్మా వింటున్నారా? తర్వాత 3:14 చూడండి, మన వారును సత్క్రియలు కాకుండా నిష్ఫలులు కాకుండా ఉండి నిమిత్తం సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. సత్క్రియలు చేయడానికి ఆసక్తి ఉండాలి, సత్క్రియలు చేయడానికి సిద్ధపడి ఉండాలి, సత్క్రియలు చేయడానికి మనసు నిలపాలి, సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. అది ఊరకనే రాదు. 5వ విషయం ఇక్కడ చూపిస్తాను చూడండి, 2వ అధ్యాయంలో 7వ వచనం చూస్తారా? ఏముందో తెలుసా? పరపక్షమందుండు వాడు మన్నను గురించి చెడ్డ మాటలేమీ చెప్పనేరకు సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీకు నీవే సత్క్రియల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. సత్క్రియలు చేయటంలో మాదిరి అయిపోవాలి. చూసారు ఎన్నొచ్చాయో? సత్క్రియలు చేయడానికి ఏముండాలట? మొదట ఆసక్తి ఉండాలి. తర్వాత సత్క్రియలు చేయడానికి ఏముండాలట? సిద్ధపడాలి. సత్క్రియలు చేయడానికి ఏముండాలట? మనసు ఉండాలి. సత్క్రియలు చేయడం ఏం చేయాలట? నేర్చుకోవాలి. తర్వాత సత్క్రియలు చేయడం వల్ల ఏమవ్వాలట? మాదిరి అవ్వాలట. ఈ 5 అనుభవాల్లో దేవుని బిడ్డలు ఉండకపోతే మన జీవితాల ద్వారా సత్క్రియలు రావు. దేవుని పుస్తకంలో మన సత్క్రియల ఖాతాలో ఏమీ రాసుకోలేడు ఆయన. సత్క్రియల ఖాతాలో నీ సత్క్రియలు రాయాలి. దాని కొరకు నువ్వు సత్క్రియల విషయంలో ఇలాంటి వైఖరిని నువ్వు అలవర్చుకోవాలి. మా మందిరంలో నేను ఎరుగుదును ఒక 3 సహోదరులు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి అంటారు, బ్రదర్ సంఘంలో ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే కొంచెం చెప్తారా, నేను కొంచెం చెయ్యాలనుకుంటున్నాను అంటారు. ఏమిటిది? సేవకులుగా మీకు తెలుస్తుందండి వాళ్ళ అవసరాలేంటో, మీరు నాకు కొంచెం చెబుతారా, నేను చేస్తాను. గతించిన సంవత్సరం ఇదే నెలలో మేము దుబాయ్లో ఉన్నాం. జూలై నెల అనుకుంటాను. జూన్ జూలై నెలలో దుబాయ్లో ఉంటే ఆఫీసర్ ఒక ఆయన వచ్చి అంటాడు, బ్రదర్ చదువుకోవడానికి ఫీజులు కట్టుకోలేని పిల్లలు ఎవరైనా ఉంటే నాకు వాళ్ళ సంగతి అప్పగించండి, నేను ఫీజులు కట్టాలనుకుంటున్నాను. వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు నేను ఫీజులు కడతానంటాడు. ఏం పట్టింది బాధ? నీ కొడుకా, నీ కూతురా, నీ కుమ్మ? ఎందుకు ఫీజులు కట్టాలి? దేవుని మహిమపరచు నిమిత్తం నేను సత్క్రియలు చెయ్యాలి. దేవుడు నా అవసరాలకి మించి ఇచ్చాడు. వింటున్నారా? దాంతో నేను ఏదైనా చెయ్యాలి. ఈరోజు క్రైస్తవులు ఏంటో తెలుసా అండి? ఏమనుకోకపోతే చెప్తాను. ప్రేమను పిదాల మీద ఒలకబోస్తారు. ఎంత ప్రేమతున్నావే, దొంగ ప్రేమ. నువ్వు అంత ప్రేమను దానవైతే, అంత ప్రేమన్న వాడవైతే నీ ప్రేమ మాటతోనూ నాలుగుతో కాదట, క్రియతో సత్యముతో చూపించరాదా? నేను చెప్పలేదండి, బైబిల్ చెప్పింది ఆ మాట. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో భక్తుడు చెప్పాడు. చదువుతున్నాను చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 18. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతం. మీ ప్రేమ క్రియతో ఉండాలి. మీ ప్రేమ సత్యముతో కలిసిపోవాలి. ఊరికే మాటతో నాలుగుతో ప్రేమలు వలకబోయడం కాదు. ఒక దేవుని సేవకుడు పాట రాశాడు. ఆ పాటలో ఏముంటుందంటే, కానుకల పాత్ర కరమును తాకంగా కడు ప్రేమ నొలకించు పెదవులనే కాక కనపరుచుము నీ ప్రేమను కానుక రూపమున. ప్రేమను తెగవలకబోస్తావు నోటు మాటలతో. అవి క్రియతో చూపించాలిగా, అది సత్క్రియలతో చూపించాలి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సత్క్రియలు నీవు ఇప్పటివరకు సేవకుడుగా, ఎప్పటివరకు సేవకురాలుగా, ఎప్పటివరకు సంఘ విశ్వాసిగా, ఇప్పటివరకు గృహిణిగా, ఎప్పటివరకు ఒక ఇంటి యజమానిగా ఎన్ని సత్క్రియలు నువ్వు చేశావని దేవుని మహిమ కొరకు మనుషులు కనబడేలాగా నీ సత్క్రియలు చేశావని దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు. ఇంకా సత్క్రియ గురించి చెప్పలేను, టైం అవుతుంది కాబట్టి. రెండోది నీతి క్రియలు, కనబడకుండా చెయ్యాలంట. సత్క్రియలేమో చెప్పరేమమ్మా, కనబడేలా చెయ్యాలి. నీతి క్రియలేమో కనబడకుండా చెయ్యాలి. నీతి క్రియలు ఏంటనంటే చెప్తానండి, ప్రార్థన చేయటం అది నీతి క్రియ. కనబడేలా ప్రార్థన చెయ్యాలా, కనబడకుండా ప్రార్థన చెయ్యాలా?
నువ్వెప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసేసుకొని ప్రార్థన చేయమన్నాడు. రహస్యమందున్న నీ తండ్రి రహస్యమందు నువ్వు చేసిన ప్రార్థన విని ప్రియులారా నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక నీ ప్రార్థన ఎవరైతే తెలియకుండానే చెయ్యాలి. ఉంది కదా, చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఇది కొండ మీద ప్రసంగంలోనే ప్రభువు చెప్పారు. మీ కొరకే చదువుతున్నాను ఈ మాట చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలు. ఇది నీతి క్రియ. ప్రార్థన చేసుకోవడం అనేది నీతి క్రియ. అది నువ్వు చేస్తున్నప్పుడు వింటున్నారా, అది నువ్వు చేస్తున్నప్పుడు ఎవరికీ తెలియకుండా చేయాలి. మన క్రైస్తవులు పట్టే దరిద్రం ఏంటో కానీ, ఏమండి వీరెంత ప్రార్థన చేస్తున్నారో చెప్పేసుకుంటారు. మీ వైపు ఇంకా నాకు కనబడలేదు కానీ నేను కొన్ని ప్రాంతాల్లో చర్చిల ముందు బోర్డులు చూస్తుంటాను. అక్కడ ఏం రాస్తుంటో తెలుసా? ప్రతి నెల 2వ శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగును. ప్రతి నెల 2వ శనివారం ఏం జరుగును? ఇక్కడ చెప్పండి. సంపూర్ణ ఉపవాస ప్రార్థన జరుగును రాశారు. మంచిది. సంపూర్ణ రాత్రి అంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 24 గంటలు అట్లా అవుతుంది తమ్ముడా. సంపూర్ణ రాత్రి అంటే ఏమా? సంపూర్ణ రాత్రి అంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? ఎవరు చెప్పారు? సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకు. ఇప్పుడు మా చర్చిలో ప్రతి శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుని బోర్డు తగిలించావు. మరి 6 గంటలకే కూరుకుంటున్నారా? లేదు. అందరూ కూడుకునేది 9 గంటలకి. 9 గంటలకు కూడుకోగానే పాటలు మొదలెట్టారు. గంటన్నర పాడతారు. 10:30 తర్వాత మళ్ళీ స్తుతి ఆరాధన మరొక 20 నిమిషాలు, అది అరగంట పోద్ది. మొత్తానికి 10 గంటల ప్రసంగికుడికి ఇస్తారు. ఈ ప్రసంగికుడు నాబోటోడైతే గంటన్నర పీకుతాడు. ఏమండి, గంటన్నర అయిందనుకోండి, ఇప్పుడు ఎంత అయింది టైము? 10 నుంచి 11 గంటల పాటలు స్తుతి ఆరాధనతో అయిపోతే 11 నుంచి ఏమండి గంటన్నర ప్రసంగం అంటే మళ్ళీ 12:30 అయితే, అమ్మ కొంచెం అందరికి నిద్ర వచ్చినట్టుంది, కొంచెం అందరం మొక్కలు టీ తాగరండి, ప్రార్థనలు ఉందామంటే అందరూ టీకి లేచారు, మొక్కలు కడిగారు, టీ బిస్కెట్లు తిన్నారు, తాగారు. ఏమండి పాస్టర్ గారు వచ్చే పాటలు మొదలెట్టేసరికి అందులో 35% లేక 60% అందరు ఇళ్ళకి పోయారు. 35 లోపలికి వచ్చారు, 65 పోయారు ఇంటికి. ఏం వెళ్ళిపోయారంటే ఏమొచ్చిందంటే వీళ్ళకి నిద్ర వచ్చిందంట. సరే, లోపలికి వచ్చిన 35 మందితో అంటే 135 మందితో ప్రార్థన మొదలెడదామని అనుకుంటే ఒక్కొక్క అక్క ఏమన్నా నడుము పీగుతుందని, కాలు నొప్పులు వస్తున్నాయని కట్టెల పొయ్యిలో 2 కర్రలు పెట్టి వండినట్టు ఎక్కడన్నా పాస్టర్ గారు వైపు 2 కాలు చాపుకొని కూర్చుంది. దిక్కుమాలిన అక్క. వింటున్నారా మీరు? తర్వాత మరి కొంతమంది ఏమో అలాగా గోడ కానుకొని నిద్రపోతుంటారు. ఇక పాస్టర్ గారికి ఏమో మూడ్ ఆఫ్ అయిపోయి, అమ్మ ఇక ప్రార్థన చేయలేము, నేను నా భార్య నా పిల్లమే మిగిలేము, ఎక్కడ వచ్చిన మీ 35 మంది కూడా మీకు నిద్ర వచ్చినట్టుంది, ఏమండి మనమంతా చివరి ప్రార్థన ఆశీర్వాదం సెలవు తీసుకుందాం, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఏమండి 1 గంటన్నర 2 గంటలకు ఇంటికి పంపించాడు. ఇప్పుడు ఆ బోర్డు అవసరమా చెప్పండి నాకు తమ్ముడు? 6 గంటల నుంచి 6 గంటలకు కూడుకోవాలి. 6కి వచ్చింది ఎవడూ లేదు, సచ్చింది ఎవడూ లేదు. 9కి వచ్చారు, తెల్లవారు 6 వరకు నుండి ప్రార్థన చేశారంటే 2 గంటలకు అక్కడ ఎవడు కనబడడం లేదు. మళ్ళీ బోర్డు ఏంటి? మళ్ళీ ఇది వేషధారణ కాదా? ఒక్కొక్క అక్క కొంచెం ఏమనుకోకండి, అమ్మో దండం పెడతాను, ఒక్కొక్క అక్క ముఖం ఏమో పిడక ముఖం వేసుకుని కనబడుద్ది. ఇట్లా ఏంటంటే సిస్టరు అంత విచారంగా ఉన్నా అంటే, ప్రేయర్లో ఉన్నాను. ఎక్కడుందట మీవిడ? ప్రార్థనలో ఉందట. ఏమి నంగనాచవే అక్క? నంగనాచ అంటే వేషధారి అని ఏమనుకోకండి. మళ్ళీ నువ్వు చెప్పుకోవాలది, చెప్పకుండా ఉండాలి కదా. అది నీతి క్రియ. దేవునికి నీకే తెలియాలి నీతి క్రియ. సత్క్రియలు దేవునికి మహిమ కొరకు మనుషులకు తెలియాలి, నీతి క్రియలు నీకు దేవునికే తెలియాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లా ఉండాలట చూడండి, ఇది కూడా రాశాడు ప్రభు. ఏమంటే 6:16 చదవండి ఒకసారి. మత్తయి 6:16 మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకండి, తా ఉపవాసం చేయుచున్నట్టు
మనుషులు కనబడవలనని వారు తమ ముఖమును వికారం చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేసినప్పుడు కూడా మనుషులు కనబడాలని చేయకూడదట. అందుకని నేను అంటాను, చర్చ ముందు ఉపవాస ప్రార్థన బోర్డులు ఎత్తియాలి వాక్యం ఎరిగిన సేవకులైతే. ఏమనుకోకుండా అయ్యగారు దండ పెడతాను, తీయండి బోర్డులో, ఉపవాస ప్రార్థన బోర్డులో. మా చర్చికి వచ్చారు కదా, బోర్డు ఏమైనా కనబడిందా విజయభాస్కర్ గారు? మా చర్చిలో ఏ చర్చికి ఏ బోర్డు ఉండదు, అసలు చర్చి పేరు ఎవడ కనబడదు అక్కడ. అంతే, బిల్డింగ్ పేరు ఉంటుంది మౌంట్ కర్మేల్ అని. అక్కడ చర్చి నడుస్తుందని వచ్చే వాళ్ళకి తప్ప ఎవడికి తెలియదు అన్నమాట. ఎందుకంటే పెద్ద ఈ టైంలో ఉపవాస ప్రార్థన జరుగును చెప్పుకోవాలి. అది నీతిక్రియ కనబడకుండా జరిగిపోవాలి. ఉపవాస ప్రార్థన కనబడకుండా జరిగిపోవాలి. మామూలు ప్రార్థన ఎవడ తెలియకుండా జరిగే నీతి క్రియలండి. మీకు విషయం చెప్తాను వినండి, మీకే తెలిసిపోతుంది. ఒక రోడ్డు పక్కనే పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ రోడ్డు పక్కనే మర్రి చెట్టు పక్కన చిన్న వేప చెట్టు కూడా ఉంది. గాలి తుఫాను తుఫాను గాలి విసిరింది. మర్రి చెట్టు ఏమో అలా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది, వేప చెట్టు మాత్రం అక్కడే నిలిచింది. కారణం ఏంటంటారు? వేప చెట్టు ఎందుకు ఇరిగి పడిపోలేదు? అంత పెద్ద మర్రి చెట్టు ఎందుకు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది? ఈ మర్రి చెట్టు ఎలాంటిదంటే దాని వేర్లన్నీ బయటకు చూపించుకునేది. చూపించకూడని వేర్లు బయటకు చూపించుకున్న మర్రి చెట్టు రోడ్డుకు అడ్డంగా పడింది. ఎవరికి కనబడకుండా ఉంచుకున్న తన వేరు వేప చెట్టు లోపలికి ఉంచుకుంది కనుక అది నిలిచే ఉంది. ఈ రోజున భక్తిలో పెద్ద పెద్ద వాళ్ళు, ఇదిగో మా ఉపవాసం ఓడలు, ఇదిగో మా ప్రార్థన ఓడలు, ఇదిగో మా వాక్య ధ్యానపు ఓడలు, ఇదిగో మా దాన ధర్మాల భక్తి ఓడలు అని ఓడలన్నీ బయటకు చూపించుకొని, వేర్లకు బయటకు చూపించుకొని పెద్ద వృక్షానివే అడ్డంగా ఇరిగిపోతాం. ఎవరు కనబడకుండా ఉంచుకోవలసిన నీతి క్రియలు అందరు కనబడేలా చేస్తున్నారు ఈ రోజున క్రైస్తవులు. దేవుని మహిమ కొరకు అందరూ కనబడేలా చేయవలసిన సత్క్రియలు ఆ సత్క్రియలే చేయడం చేత కావడం లేదు. అమ్మ వింటున్నారా? అర్థమవుతుందా లేదా మీకు? ఇప్పుడు దేవుడు ఏం రాస్తాడో తెలుసా? మన సత్క్రియలను రాస్తాడు, మన నీతి క్రియలను రాస్తాడు, దానికి రావాల్సిన ఫలం ఇస్తాడు. అందుకనే హెబ్రీ 6:10 అన్నాడు, దేవుడు మీరు చేసిన కార్యములను మరచుటకు దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదు, మీ క్రియలకు ఆయన న్యాయమైన ప్రతిఫలమే ఇస్తాడు అని రాశాడు. అమ్మ ఇన్నొచ్చా ఇప్పుడు మనకు మాటలు క్రియలు. ఇంకోటి కూడా చెప్పాలని ఉంది, మరి ఓపిక ఉందా వినడానికి? ఆకలి ఎంతమందికి వేస్తుంది? చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకండారా, నిజం చెప్పండి. ఆకలి ఎంతమందికి వేస్తుంది? చేతులు ఎత్తండి. ఎత్తట్లేదు అంటే మీరు అబద్ధాల కూరలా? సరే, ఆకలి వేస్తుంది కానీ ఏం చెప్తాడు, ఏమంటాడో గంపనూరు వీడితో చికాకని మీరు భయం వేస్తుంది మీకు. నా భయానికి మీరు చెయ్యెత్తడం లేదు, కానీ నిజానికి ఆకలి అవుతుంది. 1 గంటన్నర అయితే ఆకలి అయ్యకుండా ఎట్లుంటుంది? సరే, ఇంకెక్కువ నేను ఇబ్బంది పెట్టకుండా వింటున్నారు ప్రియుల, కొద్ది మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటి మాట మాటలు, రెండవ మాట క్రియలు. మాటలు 5 రకాల మాటలు చెప్పాను, క్రియలు 2 రకాల క్రియలు చెప్పాను. మూడోది తన గ్రంథంలో దేవుడు రాసుకునేది ఏంటో తెలుసా? మన కోరికలు రాస్తాడు, మన ఆశలు రాస్తాడు. ఏం ఆశలతో భూమి మీద బ్రతుకుతున్నామో రాస్తాడు. ఏమండి, నేను ఆశల బోల్డ్ అని చెప్పాలనుకున్నాను కానీ సమయం కాదు. కానీ అవసరమైన కొన్ని ఆశలు మాత్రం నేను చూపించి నేను మీకు ముగించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. నాతో రండి, చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఒక మంచి భక్తిపరుడుగా ఆయన ఎలాంటి కోరికలు కలిగి ఉన్నాడో దీనిని బైబిల్ పండితులు పరిశుద్ధ ఆశలు అన్నారు, హోలీ విషెస్ అన్నారు, పరిశుద్ధ ఆశలు అన్నారు. దేవుని పిల్లలకు ఉండవలసినవి పరిశుద్ధమైన ఆశలు. ఏవి పరిశుద్ధమైన ఆశల? మొదట చదువుతాను చూడండి, ఇలా రాసింది, చదువుతున్నాను. 9 ఫిలిప్పీ పత్రిక 3, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదువుతారా? 3వ అధ్యాయం 10-11 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంటుంది చూడండి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయన
పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రియులారా, మీరు గమనించండి, 7వ వచనం నుంచి ప్రియులారా ఇప్పుడు 11వ వచనం వరకు నిమిత్తం 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 అని 5 సార్లు రాసింది. క్రీస్తు నిమిత్తం, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం, క్రీస్తులో అగుపడు నిమిత్తం, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలో పాలివాడని ఒకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తం. ఈ నిమిత్తం 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 అని అంటున్నాడే, అది ఆయన కోరికను రాస్తున్నాడు. ఏమిటా కోరిక అంటే, నేను ఆయన ఎరగాలని నాకు ఆశ, ఆయన పునరుత్థాన బలమైనది ఎరగాలని ఆశ, ఆయన శ్రమలో పాలివాడని ఒకటి ఎట్టుదో ఎరగాలని ఆశ, ఆయన గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం పొందాలని ఆశ. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుందండి. పౌలు ఈ మాట రాసేసరికి 25 సంవత్సరాల సేవకుడు ఆయన. 25 సంవత్సరాలుగా సేవ చేస్తున్నావు, ఆయన్ని ఎరగలేదా? ఆయన శ్రమల గూర్చి ఎరగలేదా? ఆయన పునరుత్థాన బలమును ఎరగలేదా? ఆయన గూర్చి శ్రేష్టమైన జ్ఞానం ఎరగలేదా? అయ్యండి, నువ్వు ఆయన గూర్చి నీతిని గూర్చి ఎరగలేదు, ఇంకా ఎరగాలనుకుంటున్నావు ఏంటయ్య అంటే, అవునంతే, నేను ఎంత ఎరిగినా ఎరగవలసింది చాలా మిగిలే ఉంటుంది యేసుని బట్టి అనేది అర్థం చేసుకున్నవాడు. మీరు ఎవరైనా సముద్రం దగ్గరికి వెళ్ళి దోసెడు నీళ్లు తీసే సముద్రం అంతా నా చేతిలో ఉంది అన్నారనుకోండి, మిమ్మల్ని చూసి ఏమనుకుంటాం? ఇలాంటివి బాగా తెలుస్తాయి మీకు. పిచ్చోడు అనుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు పిచ్చోడని? మీరు తీసింది సముద్రంలో నీళ్ళు ఎంత? దోసెడు నీళ్ళు. ఇంకెంత ఉంది సముద్రం అమ్మా? చాలా ఉంది. యేసు ప్రభుని ఎరగడం కూడా ఇంతే. మనం ఎరిగింది దోసినంత కూడా కాదు, ఇంకా యేసుని గురించి ఎరగవలసింది చాలా ఉంది. 25 సంవత్సరాల సేవ చేసి, మీకు ఒక విషయం చెప్పనా, సేవకులు ఉన్నారు కాబట్టి చెప్తాను. 25 సంవత్సరాలు సేవ చేసిన వాడు సేవలో 7 ఉద్యోగాలు చేశాడు. అప్పటికే అపోస్తలుడిగా చేశాడు ఒక ఉద్యోగం, సువార్తికుడిగా చేశాడు 2వ ఉద్యోగం, సంఘ స్థాపకుడిగా పనిచేశాడు 3వ ఉద్యోగం, కాపరిగా పనిచేశాడు 4వ ఉద్యోగం, ఉపదేశకుడిగా పనిచేశాడు 5వ ఉద్యోగం, పరిచారకుడిగా పనిచేశాడు 6వ ఉద్యోగం, ఆధ్యాత్మిక నాయకుడిగా పనిచేశాడు 7వ ఉద్యోగం. 7 ఉద్యోగాలు చేసినోడు, 25 సంవత్సరాలుగా సేవ చేసినోడు, నేను ఎరగవలసింది చాలా ఉందని అనుకుంటే అప్పుడు ఎరిగాను అనుకుంటున్నావేంటి? మీరేమనకపోతే చెప్పనా, నేను సేవకుల కొడుకులు చెప్పాను. ఈరోజు మనుషులు ఎట్లయ్యానంటే, ఎరిగింది ఆవగించే కానీ వీళ్ళు పలికిన పలుకుల పనసబండంత. దేవుని కుమారుని గురించి ఎరగాలని ఆశ, ఆయన ముందుకెళ్ళే వరకు నీకు చావకూడదు. యేసుని ఎరగాలి అన్న ఆశ, ఆయన ముందుకెళ్ళి ఆయన ముఖాముఖంగా చూసే వరకు ఈ ఆశ చావకూడదు. 25 సంవత్సరాల సేవకుడికి, సేవలో 7 ఉద్యోగాలు చేసిన వాడికి ఇంకా నేను ఎరగాలనుంది, ఇంకా నేను ఎరగవలసింది చాలా మిగిలిపోయిందని ఆయన అనుకుంటే అప్పుడు ఎరిగినామని అనుకుంటున్నామేంటి మనం? నా ఆశ యేసుని ఎరగాలని ఆశ. ఈ ఆశతో మనం బతికితే ఈ ఆశ రాస్తాడు, నా కుమారుడైన యేసును ఎరగాలని ఆశతో బతికిన వాడవని రాసుకుంటాడు. అమ్మ, ఈ ఆశ ఉందా? ఈ ఆశ ఉంటే వాక్యం వినడానికి వచ్చినప్పుడు, లేదా వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఏమి నేర్చుకుందనా, నా యేసు గురించి ఏమి తెలుసుకుందనని ఆకలితో మనం వాక్యం ముందుకు వచ్చుంటాం. అర్థమవుతుందా? ఇది ఒక ఆశ. 2వ ఆశ చూపిస్తాను చూడండి. యేసుని ఎరగాలని ఆశ. 1 మొదటి అధ్యాయం చదవండి ఒక్కసారి. 19వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 1:19 ఏం రాసింది? మరియు ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలమైనా సరే, చావు మూలంగా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనని నేను మిగులు అపేక్షించుచూ ఉన్నాను. ఏమిటి నా ఆశ అంటే, నా బ్రతుకు మూలంగా సరే, నా చావు మూలంగా అయినా సరే యేసు ఘనపరచబడాలి. అంటే యేసు పెద్దగా కనబడాలి. నా బ్రతుకు మూలంగా అయినా సరే
నా చావు మూలంగా అయినా సరే యేసు చాలా పెద్దగా కనబడేలా జీవించాలని ఉంది అంటున్నాడు. అర్థమవుతుందా? ఒక భూతద్దం దాని మీద పెట్టామనుకోండి, ఆ వస్తువు చిన్నదే కానీ భూతద్దం బట్టి ఎట్లా కనబడుతుంది? పెద్దది కనబడుతుంది. పౌలేమనుకున్నాడు తెలుసా? యేసు మీద పెట్టబడిన భూతద్దములాగా నేనుంటే ఈ మనుషుల కళ్ళకు నా యేసు ఎంత పెద్దోడుగా ఉన్నాడో చూపించాలనుంది. నేను భూతద్దములా బతకాలనుంది నా యేసును చూపడానికి. నేను ఒక భూతద్దములాగా ఉండాలనుంది నా యేసును చూపడానికి. నా బ్రతుకు మూలంగా అయినా సరే సావు మూలం. చచ్చిపోతే దేవుడు ఏం కనబడతాడండి అతనిలోంచి అని మీరు అంటారా? చావులో దేవుని చూపించును అని ఎరుగుదును. కృష్ణా జిల్లాలో తెనాలి దగ్గర ఒక ఊర్లో వింటున్నారా, ఒక మాస్టారు ఒక మాస్టమ్మ గారు ఆ ఊర్లో అనేకులు చదువుకొని వారు మేలు పొందడానికి వారిద్దరూ చేసిన సేవలు చాలా పెద్ద సేవలు చేశారు. అయితే ఒకరోజు ఆ తండ్రి మాస్టారు కొడుకును పిలిచి, కొడుకు మంచి చదువులో చదువుకున్నాడు, వాడు కొడుకు సేవ చేయాలనుకున్నాడట కనుక సేవకుడుగా సిద్ధపరిచాడు. కొడుకు సేవ చేస్తున్నాడు. ఇప్పుడు కొడుకు దగ్గరికి వచ్చన్నట్ట, ఒరే బాబు ఈరోజు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నానురా అన్నట్ట. ఎక్కడికి నాన్నగారు అన్నాడు కొడుకు. ప్రభు దగ్గర వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాన్న అంటున్నాడు. ఇది చావు ఈయన చేతిలో ఉన్నట్టు. కొంచెం నాన్నగారికి వయసు మీరిపోయింది కదా, చేతస్థంతో ఈ మాట అంటున్నాడేమో అనుకొని, నాన్నగారు మీరు కొంచెం సుఖంగా సౌఖ్యంగా ఉంటారని మీకు అన్ని ఏర్పాట్లు చేశాను, మంచిగా ఇల్లు కట్టాను కదా నాన్నగారు, ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నారేంటి? మీరు ఊరుకోండి, అప్పుడే ప్రభు పిలవడు, ప్రార్థన చేసుకోండి అని ఈయన సేవకి వెళ్ళిపోయాడు. ఎక్కడో వెళ్ళి ఇలాగ వాక్యం చెప్తున్నాడట. 11 గంటలకి వాక్యం ఆయన చెప్తుంటే కబురు వచ్చింది, వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారని. పరుగు పరుగు ఇంటికి వచ్చి నాన్నగారు నిజంగా చనిపోవడం, ఆయన చెప్పి చనిపోవడం మరీ ఆశ్చర్యం అయిపోయి మొత్తానికి ఆ భూస్థాపన కార్యక్రమాలను చేసి ముగించి ఆ హ్యాంగర్కి తగిలించి నాన్నగారు బట్టలు పట్టుకొని ఏడుస్తున్నాడట. నాన్న అంటే ఒకడే కొడుకు కదా, నాన్నగారు చాలా ప్రేమతో పెంచారేమో, చాలా ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి అందంట, ఒరే ఎలీషా ఎందుకు అలా ఏడుస్తున్నావు? సంఘానికి ఏం చెప్తావు? నిరీక్షణ లేనోడ్లాగా ఏడకూడదు నాన్న, నాన్నగారు అక్కడికి వెళ్ళిపోయారు, ప్రభు దగ్గర వెళ్ళిపోయారు కదా, నువ్వైనా నేనైనా అక్కడికి వెళ్ళిపోవాలి కదా అంటుందట వాళ్ళమ్మ. ఇదేం భారీ రతగాడికి, ఇదేం అమ్మ నాకు, చచ్చిన భర్త కొరకు ఏడవటం లేదు, చచ్చిన నాన్న కొరకు నేను ఏడుస్తుంటే ఏడనివ్వట్లేదు, ఇదేం ఆడదు అనుకున్నాడట వాళ్ళ అమ్మని చూసి. వింటున్నారా లేదా? సరే అయిపోయిన తర్వాత 3 రోజులు అయ్యింది. 3 రోజులకేమో మా టీచర్ అమ్మగారు అన్నారంటే కోడల దగ్గరికి వచ్చి, పాప నాకు గోంగూర రొయ్యలు ఇష్టం కదమ్మా, ఈ మధ్యాహ్నం కొంచెం గోంగూర రొయ్యలు వండేస్తే నేను తినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను పాప అందట. ఎక్కడికత్తమ్మంటే మీ మామయ్య గారు వెళ్ళిపోయారుగా, నేను వెళ్ళిపోవాలందట. అదేంటి ఈవిడ ఎలాగంటుంది అనుకొని, సరే భర్త లేడు, గోంగూర తెప్పించి రొయ్యలు తెప్పించి వంట చేసిందంట కోడల పిల్ల. ఈవిడ తినేసాక కొంచెం పడుకున్న అలవాటు ఉంది, పడుకుంది. మళ్ళీ సాయంత్రం 4:30-5 లేచిపోద్ది. సరే ఈవిడ తినేసాక పడుకున్నాక 5 అయినా అత్తమ్మ లేవలేదు. తలుపు తీసి ఆంటీ ఆంటీ అని పిలుస్తుంటే పలకడం లేదు. దగ్గరకు వచ్చి అత్తమ్మ అత్తమ్మ అంటే ఆవిడ ఇప్పుడు వెళ్ళిపోయింది, చనిపోయింది. వింటున్నారా లేదా మీరు? సరే ఇప్పుడు ఆవిడ భూస్థాపన కార్యక్రమం జరుగుతుంటే ఆ
కూర చేస్తున్నామంటే వాళ్ళకాడు ఏముంది, చేసింది ఏమీ లేదు. అమ్మ అర్థమవుతుంది చెప్పే మాట. పౌలు ఈ ఆశలు పెట్టుకొని బతుకుతున్నాడట. ఏమిటి ఆయన ఆశ? ఆయన ఆశ ఏంటో తెలుసా? యేసును ఎరగాలని ఆశ, యేసును చూపాలని ఆశ, యేసు దగ్గర చేరుకోవాలని ఆశ. ఇప్పుడు అదే విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. నీకున్న మంచి ఆశలు ఏమైనా అక్కడ రాసుకోగలడా? మీకు చివరి మాట మరొకసారి చెప్తాను బాగా వినబడడం కొరకు. త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ. మా మందిరంలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఎంత ఉంటుందంటే ఈ పోడియం కంటే కొంచెం తక్కువ ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది అంతే, మరుగుజ్జు అన్నమాట. ఆవిడ ముఖం చూస్తే కొంచెం అందవికారంగానే ఉంటుంది. ఎంత అందవికారంగా ఉంటుందంటే, వింటున్నారు ఏదో అంటారు కదా, పగలు చూస్తే రాత్రి కళ్ళ గుజ్జేస్తుంది అంటారు, అలా ఉంటుంది ఆవిడ ముఖం. పాపం ఏ ప్రాంతాల నుంచి వలస వచ్చిందో మాకు తెలియదు, కానీ ఆ ప్రాంతం ఆవిడ కాదు. ఆ కొండల నుంచి, ఆ ఒరియా ప్రాంతం నుంచి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏమిట్రా ఆవిడ కులం అని అంటే కొమ్మర కులానికి చెందిందని తర్వాత తెలిసింది. అందుకని ఆవిడ ఏమని పిలిచేవాళ్ళంటే అందరూ కలిసి కొమ్మరమ్మని పిలిచేవాళ్ళం మేము. నాకు తెలియదు ఆవిడ పేరు, కొమ్మరమ్మనే తెలుసు. ఆమె ఈ సువార్త నేనే చెప్పా, ప్రభువుని విశ్వసించింది. ఆమె ప్రభువుని విశ్వసించిన రోజు నుంచి మళ్ళీ ఆమె చనిపోయే వరకు నాకు తెలిసి ఒక్క నియామకుడు కూడా ఆబ్సెంట్ అవ్వడం నాకు తెలియదండి. గృహకూడుకైనా వచ్చేస్తుంది, ప్రార్థనా కూటమైనా వచ్చేస్తుంది, ఇవ్వండి వింటున్నారా మీరంత, వీధి కూటమైనా వచ్చేస్తుంది, చర్చ ఆరాధన కూడా. ఒక్క ఆదివారం కానీ ఒక నియామకుడికి కానీ కొమ్మరమ్మ రాని కూడికి లేదండి. మేము పెద్ద మందిరం కట్టాము, అందరూ పెద్ద పెద్ద ఎక్కువ డబ్బులు ఇచ్చారు, కానీ నేనే చెప్పా అందరికంటే ఎక్కువ కానుక ఇచ్చింది కొమ్మరమ్మే అని ఆవిడ నిలబెట్టుకున్నాం మేము ఆ రోజున. అంటే ఆమె పేదరికములు ఇచ్చింది దేవుని మందిర నిర్మాణంలో తక్కువే మిగిలిన వాళ్ళతో పోలిస్తే, కానీ ఆమె జీవనము నుంచి తీసిచ్చేసింది ఆమె. అందుకని ఆమె సమర్పణను నూతన మందిరంలో మేము అభినందించినాం ఆ అమ్మను. ఒకసారి నేను ఊర్లోకి వెళ్తున్నా, మా కొమ్మరమ్మ ఎదురొస్తూ ఉంది. సాధారణంగా ఆమె చేతిలో మట్టి కుండలు ఉంటాయి, ఎవరో చేస్తారు కుండలు, అవి తీసుకుని వెళ్ళి వీధి వీధికి పోయి ఆ కొండలెక్కి ఆ పల్లెటి గ్రామాల్లో కొండలు అమ్ముకొని వచ్చిన డబ్బులతో కొంచెం గింజి కాసుకుని తాగుద్దన్నమాట. ఏంటి కొమ్మరమ్మ చేతిలో కొండలేవు, అన్నీ అమ్ముడైపోయా అన్నాను. అంటే బాబా అన్నీ అమ్ముడైపోయాయ్యా, గెంజి కాసుకుందామని ఇంటికి వెళ్తున్నాను అంది. మంచిది కొమ్మరమ్మ, ఊర్లో చిన్న పనుండి వచ్చానులే, ఊర్లోకి వెళ్తున్నాను అన్నాను. అనగానే బాబు మీకు 2 మాటలు అడగొచ్చా అంది. భలే మర్యాద ఆవిడికి, ఎంత మర్యాదో. ఇలా ఇలా చూస్తుంది, 2 మాటలు అడగొచ్చా అంది. అడుగు కొమ్మరమ్మ అన్నాను. ఏమి లేదు బాబు, త్వరగా చచ్చిపోవాలని ఉంది, ప్రభు త్వరగా తీసుకెళ్ళిపోయేలా ప్రార్థన చేయవా అంది. నేను అనుకున్నాను దినం గడవక కష్టం అయిపోయి త్వరగా చచ్చిపోదామని అనుకుంటుందేమో ఈ కొమ్మరమ్మని. ఇలా జోబు మేము చెయ్యేశాను, ఏమండి పర్సులో ఇది డబ్బులు తెద్దామని. ఆవిడంది బాబు దినం గడవక కాదండి, నేను చచ్చిపోవాలనుకుంటుంది, ఈ పాడులోకంలో ఇంకెంతకాలం ఉంటాం, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుందని ఇన్ని రోజులు విన్నాను కదా, త్వరగా యేసయ్య దగ్గర వెళ్ళిపోవాలంది స్వామి బాబు, త్వరగా మరణించేలా ప్రార్థన చేయవా అంది. ఈవిడికి ఏం చెప్పాలా అని మనసులో 1 నిమిషం ఆలోచించి అన్నాను, కుమ్మరమ్మ నేనే చెప్పానుగా, యేసయ్య అన్నాడు మీ హృదయాలు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి, మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు కదా, మరి నీ కొరకు ఇల్లు కట్టడానికి యేసయ్య వెళ్ళాడు, ఆ ఇల్లు పూర్తయితే ఆయన వచ్చి తీసుకెళ్తాడులే, తొందర పెట్టొద్దులే నువ్వు అన్నాను. ఆయన ఇల్లు ఇంత కాలమైంది కదయ్యా అంది. అవును 2000 సంవత్సరాలు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి. అంటే 2000 సంవత్సరాలు అయినా నా ఇల్లు ఇంకా పూర్తి అవ్వలేదా, అయితే తొందర పెట్టొద్దయ్యా, పూర్తయ్యాక పిలవనీలే అప్పుడు వెళ్తానంది. పూర్తయ్యాక పిలవనీలే అప్పుడు వెళ్తానంది. అందుకే మరణం గురించి యేసయ్యకి తొందర పెట్టొద్దు, టైం అయితే తీసుకెళ్తాడులే అన్నాను నేను. ఆవిడ హృదయం కొంచెం ఆదరణ వచ్చేసిందని అర్థమైపోయింది. ఇంకొక మాట బాబు స్వామి బాబు అంది. ఏంటి చెప్పుకోమరమ్మంటే, నేను చచ్చిపోయిన రోజున నువ్వు ఊర్లో ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను, చెయ్యొచ్చునా అంది. నేను చచ్చిపోయిన రోజున నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేస్తున్నాను, చెయ్యొచ్చునా అంది. నువ్వు చచ్చిపోయిన రోజు నేనెందుకు కుమరమ్మ ఊర్లో అన్నాను. అదేంటి స్వామిబాబా అలాగంటావు, నేను కొండలు అమ్ముతా, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే మీ పాపాల కొర ప్రాణం పెట్టినోడు, నమ్ముకుంటే పాప క్షమాపణ వస్తుంది, లేకపోతే నరకానికి వెళ్తారు అని సువార్త చెప్తుంటే నన్ను అందరూ హేళనగా చూస్తున్నారు బాబు.
నాకు బాగా మాట్లాడడం రాదు, తర్వాత అందరిలాగా నేను అందంగా ఉండను, అసహ్యంగా ఉంటాను కదా, అందుకే నా మాటలు ఎవరు లెక్క చేయటం లేదు. నేను చచ్చిపోయిన రోజున నన్ను పెట్టెలో పెట్టినప్పుడు నువ్వు ఉన్నావనుకో, నా శవం దగ్గర నువ్వు దేవుని వాక్యం చెప్తే కొంతమంది అయినా సువార్త వింటారేమని ఆశ ఉండి నేను చచ్చిపోయే రోజున ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నానయ్యా అంది. సరే కుమరమ్మ, ప్రభు చిత్తమైతే ఉంటానులే అని అన్నాను. కానీ ఒక విషయం నా మనసులో కలుక్కుమంది. అదేంటో తెలిసిన తర్వాత ఆవిడంటది, అయ్యా నేను ఏ వీధిలోనైతే ఉన్నానో ఆ వీధిలో ఎవరు చచ్చిపోక మునిపే నేను చచ్చిపోతే బాగుందనుకుంటున్నాను. ఎందుకని కుమ్మరమ్మ అంటే, వాళ్ళు నేను చచ్చిపోయినప్పుడు నువ్వు సువార్త చెప్పేస్తావుగా, వాళ్ళకి యేసు ప్రభు ఎవరు తెలిసిపోద్దిగా, అప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు తర్వాత వాళ్ళు, కానీ అందరికంటే నేనే ముందు చావాలా మా వీధిలో అంటుంది. చదువు, సంస్కారము, తిండి, బట్ట, ఇల్లు, బంధువులు ఇన్ని కలిగి ఉండి నేను త్వరగా చనిపోయి ప్రభు దగ్గర వెళ్ళాలి, నా చావులో కూడా కొంతమంది సువార్త వినాలి, ఈ ఆశలు మనకి లేవు. ఇంకా బతికేసి పాపాలు చేసుకుని ఇక పెద్ద మూట కట్టేసుకుందాం అనుకున్న పాపాల మూట. కానీ నేను మరణించడం ద్వారా నా యేసు ప్రభు వాక్యం లోకంలోకి వెళితే నేను త్వరగా చచ్చిపోతే మంచిదన్న ఆశ లేదే మనకి. పౌలుకుంది ఆశ, మీ యొద్ద నుంచి వెడలిపోయి నా యేసుతో ఉండాలని నాకు ఆశగా ఉంది, యేసుని ఎరగాలని ఆశ, యేసుని అందరికీ చూపించాలని ఆశ, యేసు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ. ఈ ఆశలతో బతికినటువంటి ఆయన ఆశలు దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు. చెప్పి ఇప్పుడు ఈ ఆశలు ఏమి రాస్తాడు? ఎంతసేపు ఏమి గడించుకుందామా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి సుఖించుదామా, ఏమి సరదాలు చేద్దామా, ఈ పాడాశలతో బతకడం అలవాటైంది. కానీ నీ బతుకు ఒక మంచి ఆశ వచ్చినా నీకో, ఇప్పుడు చెప్పండి ఏం రాస్తాడు పుస్తకంలో? బుడ్డిలో పడేవి కన్నీళ్ళే, కానీ పుస్తకంలో పడేవి నీ మాటలు, నీ క్రియలు, నీ ఆశలు. వస్తాయి 5 రకాల మాటలు, చేసామా 2 రకాల క్రియలు, ఉన్నాయా 3 రకాలైన ఆశలు. మరి చేస్తున్న భక్తి ఇంత బతికి ఇల్లా కథలు సచ్చినట్టు, ఇంత బతికి యేసు ప్రభువుని నమ్మి దేవుని గ్రంథంలో ఏమీ రాయించుకోలేక, వినండి ప్రియులారా, ఎవడు ఒట్టి మనుషులుగా మిగిలిపోవడం అది సరికాదు. అందుకని ఆ పాట ఉంటుంది, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియనా, ఏమేమి చెయ్యుచుంటేవో తప్పించుకుందువా. గ్రంథాలు విప్పబడతాయంట ఆ రోజున. ఆ గ్రంథాల్లో ఉన్నదాన్ని బట్టే నీకు తీర్పు వస్తుందట. సరైన మాటలు మాట్లాడావా ఫలం వస్తుంది, సరైన మాటలు రాలేదా తీర్పు నందుతావు. సరైన కార్యాలు చేసావా నీకు ఫలం వస్తుంది, సరైన కార్యాలు చేయలేకపోయావా తీర్పు వస్తుంది. సరైన ఆశలతోనే బతికావా ఫలం వస్తుంది, సరైన ఆశలు లేకుండా బతికావా తీర్పు వస్తుంది. సరైన మాటలు. మళ్ళీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. అమ్మ ఏడ్చే పిల్లల్ని తీసుకెళ్ళండి. చివరిలోనే దేవుని పని జరుగుద్ది హృదయాల్లో. వాళ్ళు ఏడుపు వల్ల దేవుని పని పాడవుతుంది. తీసుకెళ్ళరా తల్లి, బయట తీసుకెళ్ళి. సరైన మాటలు. మొదటి మాట చెప్పండి అమ్మ ఏంటి? దీనత్వపు మాటలు. రెండో మాటలు ఏంటమ్మా? పవిత్రమైన మాటలు. మూడో మాటలు ఏంటమ్మా? కృతజ్ఞత మాటలు. నాలుగో మాటలు ఏంటమ్మా? అభినందన మాటలు. ఐదో మాటలు ఏంటమ్మా? గద్దెం మాట. ఈ మాటలు మాట్లాడడం నీకొచ్చా? నీ హృదయం దేంతో నిండింది? హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయంలో మంచిదననిది ఉంటే నోట్లోంచి మంచి మాటలు వస్తాయి. హృదయంలో చెడ్డదననిది ఉంటే చెడ్డ మాటలే వస్తాయి. దీనత్వానికి బదులుగా అహంకార మాటలు వస్తే నువ్వు చెడిపోయి ఉన్నావని అర్థం. పవిత్రమైన మాటలకు బదులుగా పోకిరి మాటలు, సరసోక్తులు, బూతులు నీ నోట వచ్చాయంటే నీ మాట వ్యవహారం బాగులేదన్నమాట. కృతజ్ఞతా మాటలకు బదులుగా విశ్వాసఘాతకుడుగా మాట్లాడుతుంటే నీ మాటలు బాగులేదన్నమాట. అభినందన మాటలు నీ నోట్లో రాకపోతే, వినండి ప్రియులారా, నీ మాట వ్యవహారం బాగులేదు. ఎవరైనా తప్పు చేసినప్పుడు గద్దించే మాటలు నీ నోట్లో రాకపోతే నీ మాట వ్యవహారం బాగులేదని లెక్క. అలాగే సత్క్రియలు చేయాలి, అలాగే నీతి క్రియలు చేయాలి. మనుషులు కనబడేలాగా దేవుని మహిమ కొరకు సత్క్రియలు, ఎవరికీ కనబడకుండా దేవునికి నీకే మాత్రమే తెలిసే నీతి క్రియలు, వీటికి ఫలం వస్తుంది.
తర్వాత మంచి ఆశలు. ఏంటి మంచి ఆశలు? యేసును ఎరగాలని ఆశ ఉంది, యేసును ఘనపరచాలని నాకు ఆశ ఉంది. మూడో మాట, యేసు దగ్గర ఉండాలని ఆశ ఉంది. ఏంటి నీ ఆశలు? ఏమిటి నీ మాటలు? ఏమిటి నీ యొక్క క్రియలు? పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం.